తిరువనంతపురం అంతా పద్మనాభ స్వామి మట్టి. ఈ ప్రపంచంలో చాలా ఎక్కువ నిధి ఎక్కడుందో తెలుసా? పద్మనాభ స్వామి పాతాళ గుహలో. మనకు కావలసిన డబ్బు ఆయన తన మట్టిలో దాచుంచాడు. మనం దాన్ని గుప్పెట్లోకి తెచ్చుకుంటే చాలు. సార్ చెప్పండి. కళ్ళు ఎందుకున్నాయి? కళ్ళు చూడ్డానికి కాదు కాదు కాదు, కళ్ళు ఉన్నది కళ్ళు మూసుకోవడానికి. అది తిరువనంతపురంలో చాలా ముఖ్యం. అది సరే, ఇప్పటికే మీకు 28 సార్లు ట్రాన్స్ఫర్ అయిందా? వినడానికే చాలా బాధగా ఉంది. నేను ఈ సర్వీస్లోకి వచ్చి 18 సంవత్సరాలు అయింది. నన్ను ఇంతవరకు ఎవరు బ్లాక్మెయిల్ చేసింది లేదు, నన్ను ట్రాన్స్ఫర్ చేయాలని ఎవరికీ అనిపించలేదు. అంటే జాలీగా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళను మనం ఫ్రీగా వదిలేయాలి. అందువల్ల మీకు ఏ నష్టం ఉండదుగా. రండి సార్. రే అభి, ఆ ప్యాకెట్స్ అని విప్పేయకు. అలాగే నాన్న. సార్ నాకున్నది ఒక్క కొడుకే. ఓ, ఎన్నో క్లాస్ ఏంటి? 4th క్లాస్. రే అభి, అంకుల్కి హాయ్ చెప్పేసి వెళ్ళరా. హలో. బిర్యానీ తేలేదా? అవన్నీ రేపు తీసుకొస్తాలే. మా వాడు అన్ని హోటల్స్ రుచులు చూసేశాడు. నేను చెప్పానుగా స్వామి అని. నమస్కారం అండి. గుర్తుంది. రండి సార్. వెళ్ళండి సార్. మీరు భోజనం పార్సల్ తీసుకొచ్చుకొని తింటున్నారు. మీరొక్కరే ఇన్ని సిగరెట్స్ కాలుస్తారా? ఆ కవర్ ఇటు. స్వామికి ఒకటి తీసుకురా. ఓకే. స్వామి చెప్పండి. ఇవి మీరు అనుకుంటున్నట్టు సిగరెట్స్ కావు. ఇప్పుడు చూడండి, ఇంటిలోనే చిన్న బోతంగాడు ఉంటాడు. మన కళ్ళెదురుగా ఏం జరిగినా చూడకుండా ఉండడానికి ఇచ్చే తాంబూలం ఇది. సారం లేని భూమి కూడా మొక్కలతో పెరుగుతుంది. అప్పుడు మనం కోత కోయాలి. ఆ కోత కోసినప్పుడే మనకి ఇది దక్కుతుంది. ₹150 అయ్యా సార్, నా దగ్గర చిల్లర లేదు. ఉండని పర్లేదు. ఇదేంటి ఇందులో ఎన్ని కాగితాలు ఉన్నాయా? అది లాంఛనమేగా. ఆ డబ్బు ఎప్పుడైనా ఇవ్వచ్చని చెప్తున్నాడు. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అని ఇలా ఏవో ఒకటి కొంటూనే ఉన్నాడు. ఇప్పుడు ఆ డబ్బుల సంగతి ఏంటో చెప్పండి. ఓ, అది చెప్పడానికి వచ్చావా? అవన్నీ డబ్బులు లేకుండా ఎందుకని అది అక్కడ పెట్టు. నేను వాడి తండ్రిని తిట్టేశాను. ఎందుకు? వాడు అంతకన్నా పెద్ద తప్పు చేశాడు. ఏం తప్పు? వాడు నా గూప పగలగొట్టాడు. మంచి పని చేశాడు సార్ ఆయన స్వామి. ఇతను సుకు మన ఆఫీసులో పనిచేస్తుంటాడు. సార్ ఎవరు సార్ ఈయన? ఈయన తెలీదా? ఈయనే మన పట్టాభిరామ్. అయ్యో సార్ నమస్కారం. సునీల్, టీ తాగుతావా? ఇవ్వండి సార్, ఒక్కటి తీసుకుంటాను. సార్ చాలా రోజులు అవుతుంది సార్ నువ్వు కాల్చి. కాల్చకూడదులే. మిలిటరీలో ఉన్నప్పుడు ఎన్నో దొరికేవి, చక్కగా సరదా కాల్చేవాడిని. మనిషిలేండి. చాలా రోజుల తర్వాత. స్వామి, నేను ఈ మధ్యన ఒక ఇల్లు కొన్నాను. ఈ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇవన్నీ ఆ ఇంటి కోసమే. నెక్స్ట్ వీక్ కొత్త ఇంటికి వెళ్ళబోతున్నాం. ఏంటి? అదే, కొత్త ఇంటికి వెళ్ళబోతున్నాం. హౌస్ సెరమనీ. ఓ. ఇప్పుడు మీకు తిరువనంతపురంలో ఏదేది ఎక్కడ జరుగుతుందో బాగా అర్థమైంది అనుకుంటా. ఏంటి? ఇక మీరు ఆ పద్మనాభ స్వామిని మనసులో తలుచుకుని వేట మొదలు పెట్టేయండి. సూపర్ కలెక్షన్ వస్తుంది. అన్నా, చాలాసేపటి నుంచి చికెన్ వస్తుంది వస్తుంది అంటున్నారు, ఇంతవరకు రానేలేదు. చికెన్ వస్తుందా రాదా? రే ఆకులో ఇన్ని పెట్టాం. ఇవన్నీ తిండి సరిపోదా నీకు? తినరా. చికెన్ కావాలంట, చికెన్.